మనుగూరు బీటీపీఎస్ లో కాళేశ్వరంలో జరిగినట్లుగా బీఆర్ఎస్ నాయకులు భారీగా అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ ఆరోపించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం చిక్కుడుగుంట వద్ద నిర్మించిన బీటీపీఎస్ సందర్శించి అనంతరం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును భారీగా దోచుకున్నదని, తక్షణమే దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. లో ఉన్నా కాబట్టి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి సార్ బాగుండదు. ఫెయిల్యూర్ టెక్నాలజీ అంటే అక్కడ BH వాళ్ళని ముందు పెట్టి వెనుక ఇండియన్ బుల్స్ కంపెనీ వాళ్ళతోని అక్రమ సంబంధం పెట్టుకొని తమిళనాడులో ఉన్న సెకండ్ హ్యాండ్ ఇవన్నీ తీసుకొచ్చి పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము OLX పవర్ ప్లాంట్ అంటాం. సో ఇప్పుడు ఆ బాధ ఇక్కడ ఉన్న రైతులకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఈ బూడిదతోటి, పొల్యూషన్ తోటి ఈ రైతులకి పంట పొలాలు నాశనం అయిపోయినాయి, హెల్త్ ఆరోగ్యం పాడైపోతుంది, చర్మ వ్యాధులు స్టార్ట్ అయిపోయినాయి, టెంపరేచర్ పెరిగిపోయింది. సో దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారో తెలియదు, ఎలా మేనేజ్ చేశాడో తెలియదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే రేపు పోలవరం హైట్ పెరిగితే సబ్మెర్జ్డ్ ఇక్కడ వరకు వాటర్ మునిగిపోతుంది పవర్ ప్లాంట్. సో ఇవన్నీ తెలియకుండా హడావుడి హంగామా చేసి మన యొక్క ఆర్థికంగా మన యొక్క డెవలప్మెంట్ ని మొత్తం సర్వనాశనం చేసింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మనకి కేసీఆర్ ఉండడం వల్ల అరిష్టం. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండకూడదు. ఇది ఉంటే ఇంకా నాశనం, ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు పడతామని తెలియజేస్తూ తెలంగాణ వాదులు, రైతులు, కార్మికులు అందరూ ఆ పార్టీని వదిలేసి బయటికి కాంగ్రెస్ లో రావాలని పిలుపునిస్తున్నాం.